కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అనంత లేఖను మీరైతే ప్రస్తావించారో అనంత లేఖలో మన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కమిటీలకు సంబంధించి తర్వాత ఎస్జెడ్సీకి సంబంధించి కలిసి ఇచ్చినంటే ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఎప్పుడైతే మల్లోజల వేణుగోపాల్, తక్కలపల్లి వాసుదేవరావు బయటకు వచ్చిన తర్వాత 2 వర్గాలైంది. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిండ్రు. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్లో వాళ్ళను కూడా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోరాటం చేయలేమని చెప్పి వాళ్ళకి పరిస్థితులు వివరించి వాళ్ళు ఏమైనా డైవర్ట్ చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ప్రజలకు సమస్యలు లేవా, నిజంగా మావోయిస్ట్ పార్టీ నిజంగా పోరాటం చేయాల్సిన అవసరం లేదా ఇవన్నీ అంటే దేశంలో ఫాసిజం హెచ్చరిస్తుంది. తర్వాత ఒక ప్రజాస్వామిక ప్రశ్న లేకుండా పోయింది. ఎందుకంటే డాక్టర్ దబ్బోల్కర్ కావచ్చు, గౌరీ లంకేష్ కావచ్చు, కల్బుర్గి కావచ్చు, అది పన్సారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫాసిజం చేతుల్లో హత్యకు గురి కాబడ్డారు. తర్వాత అసలు ఎన్ని రకాలుగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు హక్కు లేని స్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది.